వెల్కమ్ టు డే6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. పాపం అమాయకులైన ఎస్టీ బిడ్డ, లంబాడి బిడ్డ ఇవాళ నిలువ నీడలేక సర్కారు బడిలోని ఆశ్రమం పొందింది. ఎందుకంటే గతంలో ఆమె సర్పంచ్గా పనిచేసి అప్పుల పాలైన ఈ బిడ్డకు నిలువ నీడ లేకుండా పోయింది. ఎందుకు అంటే బీఆర్ఎస్ నుంచి సర్పంచ్గా ఎన్నికైంది. బిల్లులు వస్తాయనే నమ్మకంతో మొత్తం డెవలప్మెంట్ చేసింది ఊరును. అది సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో మైసమ్మవాగు తండ. ఆ తండాలో బిల్లు రాకపోగా మొత్తం ఉన్న 2 ఎకరాల భూమి అమ్మింది. అయినా అప్పులు తీరలేదు. సొంత ఇల్లు అమ్మేసింది, అప్పులు తీరలేదు, పోయింది. ఇవాళ వాళ్ళ చుట్టాల ఇంటికాడ కిరాయికుంటే ఆ ఇంట్లో విద్యుత్ ఘాతం వల్ల ఆ ఇంటి యజమాని మరణించిండు. సో లావణ్య కుటుంబం ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చిన తక్షణమే ఆమె ఇంకెక్కడ ఇల్లు లాభించగలమో ప్రభుత్వ పాఠశాల, మూతపడిన పాఠశాలలో పోయి వాళ్ళ ఆశ్రమాన్ని తీసుకున్నది. సో అక్కడ ఉంటుంది. అంటే ఇట్లనే వాళ్ళ దళిత బిడ్డలు, ఆదివాసీ బిడ్డలు, అలాగే లంబాడి బిడ్డలు, పేద సర్పంచులు, ఈవెన్ మాజీ సర్పంచులు కూడా ఇదే పరిస్థితి. మా సర్పంచులు అయి ఉండి కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇదే పరిస్థితి. వాళ్ళకి ఎమ్మెల్యేలు అయి ఉండి కూడా వాళ్ళకి నిలువ నీడలేని పరిస్థితి, కనీసం ఒక ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళు లంచాలు, ఇవాళ ఒక్కొక్క చిన్న సర్పంచ్ అయితే ఒక రెడ్డి కమ్మైన ఆయన కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. భూములు ఆక్రమించి మొత్తం అసైన్ భూములు అమ్ముకొని, పేదల భూములు అమ్ముకొని, ప్రభుత్వ భూములు అమ్ముకొని ఇలా కోట్ల రూపాయలు సంపాదించే చరిత్ర సర్పంచులది ఉంటే పాపం మా బడుగు బలైన వర్గాల చరిత్ర ఈ రకంగా డెవలప్ చేయమన్నది కేసీఆర్. ఇవాళ ఫండ్స్ ఇస్తా అన్నది కేసీఆర్. ఇవ్వకపోగా ఆయన మాత్రం లక్షల కోట్లు మింగేసి ఇవాళ మొత్తం అమెరికా ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు కొనేసి ఇవాళ ప్రపంచమంతా ఇలా ఆస్తులు కొనేసి కోట్ల రూపాయలు, అంటే కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళ తాత ముత్తాతలు తరాలు తిన్నా కూడా ఉడని డబ్బు వాళ్ళు సంపాదిస్తే వీళ్ళు నిల్వ నీడలేక ఈ రకమైన వీళ్ళు బతుకుతున్నారు. ఇది బీఆర్ఎస్ ఇలా వీళ్ళకు గ్రామాలకు అందించిన చరిత్ర. గ్రామ సర్పంచులకి పేద పాపం బడుగు బలైన వర్గాల సర్పంచులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు. ఇప్పటికీ కూడా బిల్లు రాలేదు. కానీ కేసీఆర్ కుటుంబం మాత్రం లక్షల కోట్లు సంపాదించింది, వీళ్ళు మాత్రం నిలువ నీడ లేకుండా పోయింది. కాబట్టి ఇది ఇవాళ జరుగుతున్న చరిత్ర. సో కాబట్టి మీరు సర్పంచులైనా ఇప్పుడు రేపు లోకల్ వాడి ఎన్నికల్లో కూడా సర్పంచులు అయ్యేటప్పుడు చాలా జాగ్రత్త తస్మాస్. ఎందుకంటే వీళ్ళంతా కూడా రెడ్లు, వెల్మలు, కమ్మలు, ఈ దొరలంతా కూడా, ఈ భూస్వాములంతా కూడా మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని సర్పంచులు చేసి మిమ్మల్ని నిలువ నీడకుండా చేస్తున్నారు. రాజకీయాల్లో మీరు లేకుండా చేస్తున్నారు. ఇవాళ ఈ దుర్మార్గాన్ని ఇంకా ఇంతకాలం సహిస్తాం. ఈ బిల్లులు రాకుండా చచ్చిపోయిన కుటుంబాలను ఆదుకునేది ఎవరు? ఇప్పుడున్న ప్రభుత్వం కాదా? వీళ్ళకి చెల్లించాల్సింది ప్రభుత్వం కాదా? ఆదుకోవాల్సింది ప్రభుత్వం కాదా? కాబట్టి అటు వెలమైన ఇటు రెడ్డి అయినా ఈ ముఖ్యమంత్రులు బడుగు బలైన వర్గాలని అన్యాయం చేస్తున్న విషయాన్ని ఇప్పటికైనా మన బడుగు బలైన వర్గాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు అందరూ గమనించాల్సిందిగా ఈ డి6 టీజెక్ తరఫున బడుగు బలహీన వర్గాల గొంతుగా మేము ఈ సందర్భంగా ఈ అంశాన్ని ప్రజలను తెస్తున్నాం. ఈ విషయంలో మీరు కూడా మీ కామెంట్స్ తెలియజేయండి. జై భీమ్, జై పులి, జై పెరియార్.